హే ఫ్రెండ్స్, స్టోరీ టైమ్. లెట్స్ కంటిన్యూ ద పార్ట్ 2. రియా ఫుల్ రెడీ అవుతుంది ట్రిప్కి వెళ్ళడానికి. అప్పుడే రియా వాళ్ళ నాన్న పిలుస్తాడు. వెళ్లే ముందు ఎందుకు పిలుస్తున్నాను నాన్న అనే టెన్షన్తో వెళ్తుంది. అయితే సోలో ట్రిప్ అన్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు అడుగుదామని పిలిచాను. ఫస్ట్ సోలో ట్రిప్ కదా నాన్న, సో నియరెస్ట్ ప్లేస్ మన హైదరాబాద్లోనే ఒక టెంపుల్కి వెళ్దాం అని అనుకుంటున్నా. ఇది సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకోవాలి. వెళ్దు కానీ ఒక విషయం అడగాల. అడుగు నాన్న. నువ్వు ఆటో ఆర్ క్యాబ్ బుక్ చేసుకుంటావు కదా, అప్పుడు క్యాబ్ ఛార్జ్ నువ్వు వెళ్ళినా ఆర్ మనమందరం వెళ్ళినా సేమ్ ఉంటుంది కదా. ఆటోలో నువ్వు వెళ్ళినా లేదా మనం 3 మెంబర్స్ వెళ్ళినా ఛార్జెస్ మాత్రం సేమే కదా. అవును, అయితే మరి ఎందుకు వెయిట్ చేస్తున్నావు? క్యాబ్ బుక్ చేయి. టెంపుల్ అంటున్నావు కదా, వెళ్దాం. అదేంటి నాన్న, సోలో ట్రిప్ అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళాలి కదా అని సాడ్గా అడుగుతుంది. అవును నాకు తెలుసు రియా, మరి మీరు వస్తా అంటున్నారు. నువ్వు సోలో ట్రిప్ ఎందుకు వెళ్దామనుకున్నావు? ఫ్రీడమ్ కోసం. మనీ ఎలా యూస్ చేయాలి, ప్లానింగ్ ఎలా చేయాలనే కదా. అవును నాన్న, అయితే నేను అదే కదా చేస్తున్నాను. అదెలా నాన్న? ఈ టెంపుల్ ప్లాన్ చేసిందెవరు? నేనే. క్యాబ్ బుక్ చేసి అక్కడ మనీ స్పెండ్ చేసేదెవరు? నేనే. మరి ఇది సోలో ట్రిప్పే కదా. మరి మీరంతా? మేమంతా ఏంటి? మేమంతా నీ క్యాబ్లో వచ్చే ప్యాసింజర్స్ అనుకో వెళ్ళేటప్పుడు. ప్యాసింజర్స్ అనుకోవాలా అని షాక్లోనే ఉంటుంది. అప్పుడే రియా వాళ్ళ అమ్మ క్యాబ్ వచ్చింది అందరం వెళ్దాం పడండి అని అంటుంది. అదే షాక్లో ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంది. సోలో ట్రిప్, ఫ్యామిలీ ట్రిప్. ఫ్రీడమ్ కావాలంట, ఫ్రీడమ్. మళ్ళీ సోలో ట్రిప్ అంటుందా అని నవ్వుకుంటా వాళ్ళ నాన్న ఇంటికి వస్తారు. ఇలా కథ కంచికి మనం ఇంటికి. మీరు ఇంతవరకు స్టోరీ విన్నారంటే మీకు స్టోరీ నచ్చినట్టుంది. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రియా వాళ్ళ నాన్న చేసింది కరెక్టా కాదా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.